నేషనల్ కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతుంది. కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడానికి ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్న ఏ ట్రేడింగ్ మెంబర్ వద్దైనా క్లయింట్గా ట్రేడింగ్ అకౌంట్ తెరవాలి. నో యోర్ క్లయింట్కు కావలసినవి మీరు పూర్తి చేసిన తరువాత ఎప్పటికప్పుడు నిర్దేశించిన మార్జిన్లను అందించాలి. క్లయింట్ డిపాజిట్ చేసిన మార్జిన్ ఆధారంగా ట్రేడింగ్ సభ్యులు క్లయింట్ను ట్రేడింగ్ లిమిట్ని కేటాయిస్తారు. క్లయింట్ ఇప్పుడు కమోడిటీల వ్యాపారం ప్రారంభించవచ్చు. క్లయింట్స్ ట్రేడింగ్ మెంబర్ ద్వారా ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సిస్టంలో క్లయింట్ ఆర్డర్లను చేయవచ్చు. ట్రేడింగ్ మెంబర్ ఆర్డర్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ద్వారా స్వీకరించబడిన కొనుగోలు మరియు అమ్మకాల ఆర్డర్లను బట్టి ట్రేడ్ అమలు చేయబడుతుంది. క్లయింట్లు మరియు ట్రేడింగ్ మెంబర్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో వారి వ్యాపారాన్ని అమలు చేయడంపై సిస్టమ్ రూపొందించిన నిర్ధారణను పొందుతారు. అన్ని అత్యుత్తమ ఆర్డర్లు అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్గా అమలు చేయనివి ప్రతి ట్రేడింగ్ రోజు చివరిలో రద్దు చేయబడతాయి. కమోడిటీ ట్రేడింగ్ ఉదాహరణగా తీసుకుందాం. మీరు శనగల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుగోలు చేస్తారు. శనగల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం 10 మెట్రిక్ టన్నులు, దాని విలువ 4 లక్షల రూపాయలు అనుకుందాం. క్వింటాల్కు 4,000 రూపాయలు మరియు శనగల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ను కొనుగోలు చేయడానికి మార్జిన్ 3% అనుకుందాం. నిజానికి మీరు 4 లక్షల రూపాయల శనగల ఫ్యూచర్స్ ఒప్పందాన్ని కొనుగోలు చేయడానికి కేవలం 12,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. మీరు ఈ కాంట్రాక్ట్ గడువు ముగిసే ముందు ఎప్పుడైనా విక్రయించవచ్చు లేదా గడువు ఎక్స్పైరీ సమయంలో డెలివరీని ఎంచుకోవచ్చు. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాత కాంట్రాక్ట్లోని అన్ని అత్యుత్తమ ఓపెన్ పొజిషన్లు సెటిల్ అవుతాయి. అంటే కొనుగోలుదారులు డబ్బు చెల్లించి కమోడిటీస్ స్వీకరిస్తారు మరియు విక్రేతలు కమోడిటీస్ పంపిణీ చేస్తారు మరియు నిధులు స్వీకరిస్తారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారం కోసం ask@ncdex.com కు ఈమెయిల్ చేయండి లేదా 1800-266-2339కి కాల్ చేయండి.